నిజంగా ఈరోజు నిజంగానే శుభదినం. ఎందుకంటే కొత్తపల్లి గ్రామంలో వర్గాల కక్షలకు అతీతంగా అందరూ ఏకం కావడం, మరి అందులో పెద్ద మనసు మల్లారెడ్డి గారి కుటుంబం, అదేవిధంగా పెద్ద లక్ష్మీరెడ్డి గారి కుటుంబం, చిన్న లక్ష్మీరెడ్డి గారి కుటుంబం, మా వాళ్ళకు సంబంధించి అదేవిధంగా జెడ్పీటీసీ లక్ష్మీ గారి కుటుంబం, అదేవిధంగా వాళ్ళ యొక్క పరిచయ వర్గం, బంధువులు, స్నేహితులు, అదేవిధంగా మనకు సంబంధించి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు బాల వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మన నరేంద్ర కుమార్ రెడ్డి, శివారెడ్డి గారు పెద్ద ఆయన, మరి వీరందరి సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నరేంద్ర కూడా ఇక్కడే ఉన్నాడు, కొంచెం కళ్ళు తిరిగినాయని పాపం టీ తాగడానికి వెళ్ళాడు. మరి ఏదున్నా అందరం ఇటు బాల వెంకటరెడ్డి గారు కానీ, నరేంద్ర గారు కానీ, శివారెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు కానీ, అందరి నాయకత్వంలో పాత కొత్తని తేడా లేకుండా మరి ఈరోజు చెబుతున్నటువంటి మరి మన గ్రామ ఈరోజు సమక్షంలో ఇక్కడ చేరడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాభివృద్ధి ముఖ్యం. ఎక్కడైనా ఈ పార్టీ ఉన్న గ్రామంలో డెవలప్ చేసుకోవాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అదేవిధంగా మరి నేను మిగతా విషయాలు గ్రామంలో నేను మాట్లాడుతున్నాను, ప్రజలందరికీ తెలుసు ఎవరికి ఓటు వేయాలని. తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో జాగ్రత్తగా మెంబర్గా ఉండి జగన్ ముఖ్యమంత్రి కావడానికి, అదేవిధంగా శిల్పాలు చంద్రకిషోర్ ఎమ్మెల్యే కావడానికి, అదేవిధంగా మరి కొంచెం ప్రమాద్ రెడ్డి ఎంపీ కావడానికి తప్పక సహకరించవలసిన సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. కొంతమంది స్వార్థపరులు చేరి పార్టీని పొల్యూట్ చేసి వారి స్వార్థం కోసము ప్రజలలో కులశిక్షలు పెడుతూ కక్షలు పెంపొందిస్తుంటే ప్రస్తుత నాయకులు వారికి మద్దతు ఇస్తున్నారు. ఆ వ్యవహారాలు మాకు నచ్చక పార్టీకి దూరంగా ఉన్నాము. గమనిస్తే ప్రస్తుత ప్రభుత్వము సంక్షేమం విషయంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సంక్షేమము అందిస్తుంది. ప్రజల్లోకి వెళ్తే ఏ ఒక్కరు కూడా అర్హులైన మాకు పెన్షన్ అందలేదని కానీ, ఉండడానికి ఇల్లు లేదని కానీ, తినడానికి ఆహారం లేదని కానీ, క్వాలిటీ విద్య వైద్యం లేదని కానీ చెప్పడం లేదు. అలాగే గ్రామీణాభివృద్ధి విషయానికి వస్తే గ్రామంలో ఆయకట్టు రోడ్డు డెవలప్ చేస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా పండించుకున్న పంటను ఇంటికి చేర్చుకోవడము, పంటను మార్కెట్ కమిటీల ద్వారా కొని గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులను లాభసాటిలో ప్రోత్సహిస్తుంది. అలాగే గ్రామంలో మూలన రోడ్లు వేసి సచివాలయాలు స్థాపించి అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించి పట్టణానికి పల్లెలు తక్కువ కాదని కూడా నిరూపించింది.
అదే పట్టణ విషయాలకు వస్తే ఎన్నో మెడికల్ కాలేజీలు అట్లాగే గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఎంతోమంది కాంట్రాక్టులను ఇబ్బంది పెడుతుంటే ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించి వాళ్ళలో ఆనందాన్ని చూసింది. అట్లాగే అభివృద్ధి విషయానికి వస్తే ఎన్నో రకాలుగా చేసి పట్టణాలను కూడా తీర్చిదిద్ది ఎంతోమందికి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఒక విషయానికి వస్తే మా ఊరు పక్కనే బిల్లలాపురం గ్రామం ఉంది. మా ఊరికి బిల్లలాపురం గ్రామానికి ఒక పెద్ద సంకలవాగనే వాగు ఉంది. ఒక 25 years బ్యాక్ బ్లడ్ వస్తే ఒకటే కుటుంబంలో 4 బ్లడ్ తాకికి తట్టుకోలేక చనిపోయారు. మేము ఎన్నోసార్లు ఆ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే గత ప్రభుత్వం దృష్టికి వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఈ ప్రభుత్వం మేము అడగకపోయినా కూడా ₹1,00,00,000 వెచ్చించి బ్రిడ్జి వేసి తార్ రోడ్లు వేసి మంచి సౌకర్యాలు కల్పించింది. అందులో నేను ఒక రైతుగా ఆ వసతులను అనుభవిస్తున్నాను. భీమవరం నుంచి బిల్లలాపురం వరకు తార్ రోడ్డు కూడా మేము అడగకుండా కూడా వేసి మంచి సౌకర్యాలు కల్పించారు. ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడము గమనించి మేము మా అనుచరులు మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ పార్టీకి మద్దతు తెలిపినాము. మోహన్ రెడ్డి అన్న సమక్షంలో సమయాభావం వల్ల నా అనుచరులకు విషయం చేరవేయలేకపోయాను. ఇది అందరూ గమనించి నాతో పాటు నడిచి మంచి ప్రభుత్వాన్ని స్థాపించి రాష్ట్రాన్ని కాపాడుకున్న రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఓట్లు వేయించి మంచి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంపీ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నాం.